జానీ మాస్టర్ మీద అలిగేషన్స్ ఎలా వస్తున్నాయి కదా, సో దాన్ని నిజమే అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా నిజమే ఉంటుంది బ్రో. ఎందుకంటే ఒక అమ్మాయి అంటే ఒక వీడియో ప్రముఖగా ఇప్పుడు వచ్చి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అందులో నిజం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా కావాలి, అందుకే మన తెలుగు అమ్మాయిలు ఎవరు ఈ సినీ ఇండస్ట్రీ వైపు అమ్మాయి అంటే హీరోయిన్ యాక్టింగ్ చేయడానికి చాలా మన మన తెలుగు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది హీరోయిన్గా చేయాలి, ఇటు సైడ్ రావాలి, సినీ ఇండస్ట్రీ టైప్ రావాలని. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల చాలామందికి అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా పంపించట్లేదు. సో ఇలాంటి వాళ్ళని మనం ఆపేస్తే వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తే తప్ప మనం నెక్స్ట్ మనం లేకపోతే నార్త్ నుండి హీరోయిన్లని నార్త్ నుండే తెచ్చుకోవడానికి జరుగుతుంది. మొగోళ్ళు కూడా ఈ సినీ ఇండస్ట్రీ రావడానికి భయపడతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వల్ల. బ్రో ఇప్పుడు అమ్మాయి క్యారీ వ్యాన్లో అవుట్డోర్ షూట్స్ తీసుకెళ్ళినప్పుడు క్యారీ వ్యాన్లో జిప్పు తీసుకొని అమ్మాయి మీదకి వెళ్ళాలి, ఇలా నెత్తి పళ్ళు కొట్టాలి, మీకు ఎలా అనిపించింది బ్రో? అయితే నాకు తెలిసి అంటే అమ్మ 5 years నుండి చేస్తుందంట. మరి 5 years నుండి చేస్తుంటే అమ్మ ఇప్పుడే రియాక్ట్ కావడం కరెక్ట్ కాదు కదా. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో రిలేషన్షిప్ ఉంటుంటది. ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తున్నాడు అని అడిగింది. అట్లా ఏదో షూట్స్కి ఎక్కడున్నా తీసుకెళ్లేవాడు అని అన్నది. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. కానీ ఈ రిలేషన్ అనేది ఆయన డబ్బులు ఇవ్వడము ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆమె ఈరోజు బయటపడ్డది. ఈరోజు అంటే అంటే ఎవరైనా ఫేమస్ ఉన్న వాళ్ళ పర్సన్స్ ఇలాంటివి చేస్తారు. వాళ్ళు కూడా ఈయన ఫేమ్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే అనేస్తారు, కమిట్ అయిపోతారు. కమిట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది, వీళ్ళకి మధ్య గొడవలు వస్తాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా బస్ట్ అయ్యి నీ పరువు తీస్తా అని చెప్పి ఇట్లా పరువు తీస్తాను. చిన్నయ్య కానీ మన పూనం కవర్ కానీ ఇలా ట్వీట్ చేస్తారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. మాకు సపోర్ట్ ఎట్లా అంటే ఏమంటారు? అవును, నాకు తెలిసిన కొంతమంది పర్సన్స్ కూడా అమ్మాయిలు ఒక వెబ్ సిరీస్లో కానీ ఒక చిన్న సినిమాలు ఉంటాయి కదా, మరి భారీ బడ్జెట్ కాకుండా చిన్న సినిమాల్లో కూడా అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అంటే ప్రమోషన్ అంటే మూవీకి వెళ్ళినప్పుడు దాంట్లో సెలెక్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కమిట్ అవుతారా అని వాళ్ళు అడగరు, డైరెక్టర్లు అడగరు. వాళ్ళ బాయ్తో నెంబర్లు ఇచ్చి కూడా ఇట్లా అడిగించినట్టు కమిటీ రూమ్కి అన్నట్టు కూడా చాలామంది చెప్పారు. ఎప్పుడు మారుతుంది తెలుగు ఇండస్ట్రీ మారాలంటే దీనికి సపరేట్గా ఏదైనా కమిటీ అనేది ఇప్పుడు హైడ్రాకి అట్లా కమిటీ పెట్టారు. దీనికి సపరేట్ కమిటీ పెట్టి అంటే ఇప్పుడు అమ్మాయి ఉంది, ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయి ఉంది, ఒక పర్సన్ రమ్మన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం బ్రో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం. పోలీస్ కంప్లైంట్ అయితే ప్రూఫ్ ఉందా అమ్మా, వీడియో ఏమైనా ఉందా అని అడుగుతారు. ఒకవేళ అన్నా కూడా వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో మనం ఏం చేయలేము. సో అట్లానే ఒక కమిటీ అట్లా పెడితే అక్కడ పోయి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్లు ఉండాలి బ్రో. చాలా మంది అమ్మాయిలు కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటారు. మరి ఇప్పుడు రేపు జరిగినా కూడా అంటే పరువు కోసం చాలా మంది ఆగుతారు కదా. పరువు కోసం ఇంట్లో తెలిసిద్ది, అరే మనం సమాజంలో ఇంట్లో అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ ఫీల్డ్కి వస్తారు. వాళ్ళని బతిమాలుకోనో లేకపోతే వాళ్ళ బెదిరించో ఈ ఫీల్డ్కి వస్తారు. ఎందుకంటే హీరోయిన్ కావాలి, లేకపోతే మంచి క్యారెక్టర్ కావాలి, మన ఫేస్ స్క్రీన్లో రావాలని వస్తారు. కానీ వచ్చిన తర్వాత ఏమైంది, ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వెనక్కి వెళ్ళి బ్యాక్ స్టెప్ వేయలేరు. సో చాలామంది కమిట్ అవుతారు. ఇంకా చాలామంది కమిట్ అయ్యి అంటే ఇక మనం పెద్ద పొజిషన్ పోవాలంటే ఇలాంటి తప్పదు అనుకొని వెళ్ళొస్తారు. సో ఈ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి బ్రో, 100% ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ జానీ మాస్టర్ వల్ల ఇప్పుడు ఇలాంటి వెలుగులోకి వచ్చినాయి. సో ఇలాంటప్పుడే మనం వాటిని కట్ చేసేస్తే అంటే వాళ్ళని గట్టిగా వాళ్ళ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే మనకి నిజమైతే జానీ మాస్టర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? జానీ మాస్టర్ మీద అంటే నార్మల్గా ఒక అమ్మాయిని రేప్ చేసినా కూడా, రేప్ అటెంప్ట్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి సెక్షన్లు అయితే తీస్తారో, ఆయన చాలా పెద్దోడు, ఆయనకి జనసేన సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ అవన్నీ కాకుండా మన ఇంట్లో మన చెల్లెల్ని అక్కల్ని రేప్ చేసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్స్ చేయాలో అలాగనే చేయాలి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి, మనం ఫ్యాన్స్ కాబట్టి ఆయన సపోర్ట్ చేయాలి. అట్లా ఉండొద్దు. ఎందుకంటే ఆయన ఎంత డ్యాన్స్ మాస్టర్ కానివ్వండి, అమ్మాయికి బ్లేమ్ చేసినప్పుడు మనం అమ్మాయి సైడ్ పడదు. ఒకవేళ అమ్మాయి తప్పుంటే మనం ఖచ్చితంగా అమ్మాయి మీద కూడా శిక్ష చేయాలి అన్నట్టు. జనసేన పార్టీ నుంచి కూడా అతను సస్పెండ్ చేశారు. మీరు దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు కోర్టు ఇప్పుడు కేసు అనేది కరెక్ట్గా నిజమే అని అయితే ఖచ్చితంగా శిక్ష చేయాలన్న. ఎలాంటి శిక్షలకైనా ఆయన అర్హుడే, తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇతని వల్ల మరి పక్కన వేరే డాన్స్ మాస్టర్ ఎఫెక్ట్ పడవచ్చు ఉంటుందన్న. ఇప్పుడు ఒకవేళ అది నిజమైతే ఆయన కెరియరే నాశనం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆయనకు చాలా పేరుంది. ఎందుకంటే కింద నుండి ఒక నార్మల్ డ్యాన్స్ పర్సన్స్ నుండి డ్యాన్స్ మాస్టర్గా, జడ్జిగా, జబర్దస్త్లో, డీలో చాలా వాటిలో చేశారు. ఆయనకు చాలా పేరుంది. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయన లైఫ్ స్పాయిల్ అయింది. జానీ మాస్టర్ లాగా చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళందరూ బయటకు రావట్లేదు. ఎందుకంటే మనం జానీ మాస్టర్ అనే తప్పు పడలేము. ఎందుకంటే
ఇవాళ రేపు అమ్మాయిలు ఎట్లున్నారంటే ఒక మంచి ఫేమ్ ఉన్న పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో క్లోజ్ ఉండి వాళ్ళతో లైన్ ట్రాక్ లవ్ ట్రాక్ వాళ్ళతో కమిట్ అయ్యి వాళ్ళ నుండి ఏదైనా పొందాలి అని సో మీరు చూస్తున్నారు. అన్నట్టు ఇదే ఇష్యూ గత 4 ఏళ్ళ నుంచి జరుగుతుందని ఆమె చెప్పింది మీడియా ముందు. 4 ఏళ్ళ నుంచి బయటపడకుండా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? అదే అన్న ఆల్రెడీ వీళ్ళు అంటే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నారు. మరి అక్కడ తీసుకెళ్ళినప్పుడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు మానేయచ్చు కదా. నీకు ఫస్ట్ టైమే నీ మీద ఇట్లా అసల్టెడ్ చేసినప్పుడు నువ్వు మానేయచ్చు కదా. నువ్వు మానేయలే, నువ్వు ఓకే అన్నావు, నువ్వు కమిట్ అయ్యాను, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడో చిన్న గొడవ వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం బయటికి రావడం ఎట్లా? ఇప్పుడు రాజ్ తరుణ్ పరిస్థితి కూడా అంతే. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మాయి లావణ్య ఇద్దరు కలిసి ఉన్నారు, అంత లవ్ చేసుకున్నారు, అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత లావణ్య వేరే వాడిని తగులుకున్నాని రాజ్ తరుణ్ వదిలేసాడు. రాజ్ తరుణ్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఆయనకు ఫేమ్ ఉంది. ఆ ఫేమ్ కోసం మళ్ళీ ఆమె వచ్చి నాకు వాడే కావాలి అంటే నిన్నెట్లా చేసుకుంటాడు? నువ్వు వేరే వాడిని తగులుకున్నది నిన్నెట్లా చేసుకుంటాడు? అట్లా తప్పు ఎవరిదింటే వాళ్ళ సైడ్ అన్న. ఇక సో ఫైనల్ గా వీళ్ళకి తప్పు ఎవరిది, మరి ఏం జరగబోతుంది అదైతే మనం ఇప్పుడే చెప్పలేము అన్న. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పెద్దోడు, ఆయన జనసేనకు సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేయొద్దు. ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేస్తే ఆయన మీద ఖచ్చితంగా శిక్ష. సో ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న అమ్మాయిలకి ఫైనల్ గా మీరేం చెప్తారు? ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే అమ్మాయిలకు చెప్పేది ఏం లేదన్న. అమ్మాయిలు అయితే ధైర్యంగా ఉండాలి. ఏమైనా జరిగితే అంటే వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. బయటకు వచ్చి స్టేషన్లో కేసులు పెట్టాలి, దానికి సపరేట్ కమిటీ పెట్టాలి. ఎందుకంటే దానికి సపరేట్ కమిటీ పెట్టి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటట్టు చేయాలి.